అయ్యా ఈ ప్రపంచంలో ఏది అన్నిటికన్నా బరువైనది, ఏది అన్నింటికన్నా పొడవైనది అని అడిగాడు. మాతా గురుతరా భూమే కిం స్విద్గురుతరం అని అడిగాడు. ఏది ఎక్కువగా బరువైనది అంటే మాతా, తల్లి అందరికన్నా బరువు అంటే గౌరవము, గురుత్వము. తల్లియే అందరికన్నా గౌరవమును పొందుతుంది అన్నాడు. ధర్మరాజు సమాధానం చెప్పాడు, మాతా గురుతరా భూమే, అన్నింటికన్నా కిం స్విదుచ్యతరం హి, అన్నింటికన్నా పొడవైనది ఏది అన్నాడు. దీనికి ఎవరు సమాధానం చెప్పలేరు. ఎంత పొడవు చెప్పినా ఇంకా అయిపోయింది కదా అండి, అంత పొడవు ఏముంది అని అనొచ్చు. కానీ ఆయన ధర్మరాజు ఎంత గొప్ప సమాధానం చెప్పాడంటే పితా పితా ఉచ్యతరశ్చ ఖాత్ అన్నాడు. ఆకాశము కన్నా పొడవైనది, భూమి కన్నా బరువైనది, గౌరవాస్పదమైనది ఏది అంటే తల్లి. జన్మభూమి ఎట్లా గొప్పదో అంతకన్నా గొప్పది చెప్పవయ్యా అంటే మాతా, నన్ను కన్న తల్లి అన్నాడు. నన్ను కన్న తల్లి నాకు, నిన్ను కన్న తల్లి నీకు, ఎవరిని కన్న తల్లి వాళ్లకు గొప్పది. ఆకాశము కన్నా పొడవైనది ఏది అన్నాడు. చాలా పెద్ద ప్రశ్న. ఆకాశం ఎక్కడికి వెళ్ళినా ఉన్నది. అనంతమాకాశ, ఆకాశం అనంతమైనది. అయితే ఆకాశము కన్నా పొడవైనది ఏమిటి? పితాచ ఉచ్యతరశ్చ ఖాత్ అన్నాడు. ఆకాశము కన్నా పొడవైన వాడు తండ్రి అన్నాడు. ఎలాగండి? తండ్రి 6 అడుగులు ఉండొచ్చు, 7 అడుగులు ఉండొచ్చు, అక్కడికే కష్టము. 70 అడుగులు ఉండడు కదా, 700 అడుగులు ఉండడు కదా, 7000 అడుగులు ఉండడు కదా, ఎలా పొడవు అంటే చెప్పాడు వ్యాఖ్యానంలో. ఎంత అందంగా చెప్పాడంటే, తండ్రి, ఆయనకు తండ్రి ఉన్నాడా? మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన తండ్రి ఉన్నాడు కదండి, ఆయన తండ్రి ఉన్నాడు కదా, ఆయనకు తండ్రి ఉన్నాడు కదా. ఇలా ఉన్నాడని చెప్పవలసిందే తప్ప ఇక్కడికి ఇంకా తండ్రి లేడండి అని చెప్పగలుగుతారా? ఎన్ని రోజులు సమాధానం చెప్తూ ఉన్నా కూడా చెప్పలేము. అందువల్ల పితాచ ఉచ్యతరశ్చ ఖాత్ అన్నాడు. ఆకాశము కన్నా పొడవైన వాడు తండ్రి అన్నాడు.